నా పేరు ఎవడు అది ట్రైన్ అన్నది నా పేరు ప్రేమ్ ట్రైన్ కాదు ప్రేమ్ ఓకే సరే ఇప్పుడు నేను ప్రేమన్నా సేస్ అనేసి యాక్షన్ చేస్తా మీరు చేయాలి సరే ప్రేమన్నా సేస్ ప్రేమన్నా సేస్ ప్రేమన్నా సేస్ మాట్లాడదు మీరు ఉట్టి యాక్షన్ చేయాలా ప్రేమన్నా సేస్ ప్రేమన్నా సేస్ ప్రేమన్నా సేస్ అన్నానా మరి కొట్టేస్తురేంది దోమలు కొట్టాడు రెడీ రెడీ నేను ప్రేమని చేసి అనలే కదా అంటేనే కొట్టాలా లేకపోతే కొట్టొద్దు ఓకే ప్రేమన్న సేస్ ప్రేమన్న సేస్ ప్రేమన్న సేస్ అగో అవుట్ అయ్యారు వీళ్ళందరూ నేను ప్రేమన్న సేస్ అనలే కదా రెడీ ప్రేమన్న సేస్ అగో అసలు మీరు ఏ లోకంలో ఉంటారు అసలు అర్థం కాదు ఓకే ప్రేమన్న సేస్ 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 అవుట్ అందరు అవుట్ అయిపోయారు అందరు అవుట్ అయ్యారు ఎవ్వరు మిగలేదు అసలు సరే ఏ ఆట కూడా చక్కగా ఆడతలేరు మీకు ఆటలు రావే రావు అసలు ఏం ఆటలు ఆడతారు సరే ఇంకో ఆట ఆడదాం వస్తుంది ఆటో సరే సరే చూద్దాం ఎంత చక్కగా ఆడతారో ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లలు పిల్లలు కోతులు కాదు ఏసయ్య బిడ్డలు ఎంత మంచి పిల్లలు నా బంగారు తాత కూసో ఈ ముసలాన్ని కూర్చోబెట్టు వాడు సిగ్గుపడతా ఉన్నాడు అరే నీకు ఏమైనా పెళ్లి చూపులు చేసుకోమా హలో కూసో పాపం వీడు వాడు తినేస్తాడు తిండి పెట్టరా వాడు వేలు తినేస్తున్నాడు అక్కడ సరే ఒకసారి ఆ పాట పాడదామా నేను నేర్చుకో పాట సరేనా రైట్ ఓకే మెల్లగా నిలబడదామా వన్ మెల్లగా అంటే మెల్లగా రెడీ అన్న గిటార్ సౌండ్ వస్తలేదు రెడీ ఇంకో కొద్దిగా అన్న రెడీ ఇంకో కొద్దిగా వస్తలేదు సరే రెడీ ఓయ్ కూర్చో రెడీ వన్ టూ అక్క అప్పుడు రెడీగా ఉండాలి అక్క యాక్షన్ చేయాలి రెడీ టూ 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 త్రీ అంటే నిలబడాలి త్రీ అంటే నిలబడాలన్న మళ్ళీ కూర్చోరు మళ్ళీ కూర్చోరు మళ్ళీ కూర్చోరు మళ్ళీ కూర్చోరు రెడీ వన్ టూ టూ టూనే త్రీ ఎస్ పాడదామా పాట ఏ పాట రెడీ వన్ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము దేవుడే మనలను సృష్టించినాడు నిన్ను నన్ను కాపాడువాడు భయపడకు నీవు కలవరపడకు దేవుడేసు మనతో నుండగా పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము ఫాస్ట్ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము పిచ్చుక నీవు రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా ఓ వావ్ చాలా బాగా అందరికీ చక్కగా వావ్ క్లాప్స్ కొట్టుకుందాం మనం 1 2 3 4 5 వా మంచి చెప్పాలా రెడీ 1 2 3 4 5 అబ్బాయిలు అమ్మాయిలకి చెప్పండి వావ్ 1 2 3 4 5 రైట్ అబ్బాయిలకు కొడదాం 1 2 3 4 5 సరే ఇప్పుడు ఇంకో పాట నేర్పిస్తా నేర్చుకుంటారా
ఇది చిన్న పాటనే. చెప్పండి ఒకసారి. ఎంబ 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 యేసుని వాంగో వాంగో ఎల్లెల్లే ಇಲ್ಲ యేసుని వాంగో వాంగో ఎల్లెల్లే. ఓకే, మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ పెట్టండి. వాసియాంబ ఎల్లెల్లే వాసియాంబ ఎల్లెల్లే. ఇది ఏం భాష? ఆఫ్రికా భాష, కొద్ది తమిళ్ అవి మిక్స్ అయ్యి అది రిథమిక్ అనమాట, ఆఫ్రికన్ రిథమిక్. ఈ పాట ఏంటంటే మనము యేసు రాకడ కోసం ఎదురు చూడాలన్న పాట అనమాట. ఓకే, వెరీ సింపుల్. ఒకసారి ట్రై చేద్దాం. అక్క అట్లా కొద్ది ఫాస్ట్ అవ్వాలి. ఎంత ఫాస్ట్? ఎంబ 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 ఇట్లా పెట్టండి. ఎంబ 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 ఎంబ. ఓకే, యేసుని వాంగో వాంగో ఎల్లెల్లెల్లెల్లె యేసుని వాంగో వాంగో ఎల్లెల్లె. రెడీ? వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లే అన్నప్పుడు రౌండ్ తిరగాలి. తిరగాక ఏ. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, ఎంబ 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 ఎంబ. ట్రై చేయండి. ఎంబ 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 యేసుని వాంగో వాంగో ఎల్లెల్లెల్లె. ఓయ్ మంచిగా. యేసుని వాంగో వాంగో వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె. రౌండ్ తిరుగుండ్రి. వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె అంటున్నారు కానీ పాట అంతా చెప్తలేరు అబ్బా మీరు. పాట అంతా చక్క చెప్పాలా? రెడీ? ఎంబ ఎంబ ఎంబ. ఎవడరా తిడుతుంది అది? మంచిగా. ఎంబ 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 ఎంబ. రెడీ? ఎంబ 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 యేసుని వాంగో వాంగో ఎల్లెల్లెల్లెల్లె యేసుని వాంగో వాంగో ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె. మళ్ళీ వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె. ఫాస్ట్. వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె వాసియాంబ ఎల్లెల్లె. వావ్, చెప్పులు కొట్టండి. 1 2 3 4 5. ఓకే, కొత్త క్లాస్ నేర్పిస్తాం. చెప్పండి. గుడ్డు గుడ్డు కోడి గుడ్డు. ఎట్లా అలా? గుడ్డు గుడ్డు కోడి గుడ్డు చెప్పిన తర్వాత కొట్టాలి. అర్థమైందా? రెడీ? చూడండి, విను. గుడ్డు గుడ్డు కోడి గుడ్డు. అర్థమైందా? ఏం అర్థమైంది? ఎండకు దెబ్బ తగిలి అందరూ ఏమవుతుంది. రెడీ? గుడ్డు గుడ్డు కోడి గుడ్డు 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 బాతు గుడ్డు 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 బంగారు గుడ్డు గుడ్డు గుడ్డు. వెరీ గుడ్. ఎవడది గాడిద గుడ్డు అంది? ఓకే, మళ్ళీ చేద్దాం. ఓకే, అక్క వాళ్ళు మంచిగా చేస్తారు కదా, అక్క వాళ్ళకి గుడ్డు క్లాస్ కొడదాం. గుడ్డు గుడ్డు కోడి గుడ్డు 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 బాతు గుడ్డు 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 బంగారు గుడ్డు గుడ్డు గుడ్డు. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఈ గుడ్డు? అక్క వాళ్ళకి చెప్పారా? మరి అక్క వాళ్ళు నవ్విరా కొద్దిగా? ఓకే, కొద్ది నవ్వమని చెప్పండి అక్క వాళ్ళని. సరే, ఆర్ యూ రెడీ?
అరే మన థీమ్ ఏంటి మర్చిపోయారు మరి. ఆర్ యు రెడీ? ఓ ఎస్, దేవుడు మిమ్మును ఏర్పరచుకొనేను. యో యో రైట్. అలాగనే చక్కగా మెల్లగా మోకాలు ఉండండి. అందరు మోకాలు ఉండండి. ఓకే, 2 చేతులు పైకెత్తండి. అలా చేతులు పైకెత్తి కళ్ళు మూసుకోండి ఒకసారి. పిల్లలు, మంచి పిల్లలు, అలాగనే కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఓకే, కళ్ళు మూసుకోరా. అలాగనే కళ్ళు మూసుకోండి. తల వంచండి చక్కగా. కళ్ళు మూసుకోండి. మీకు ఈ పాట తెలుసా? పాడదాం ఒకటి. మీకు అందరూ తెలిస్తే పాడండి, తెలియకపోతే నేర్చుకోండి. అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. జస్ట్ దేవునికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, మాకు మంచి బీబీఎస్ ఇచ్చినారు, మీకే వందనాలు. మీరే మా దేవుడు, మీరు తప్ప మాకెవరు లేరు. మీరే మా తండ్రి, మీకే వందనాలు. ఓకే, ఈ పాట పాడదామా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి చెప్పాలా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. అందరూ నా తండ్రి నీవే నీవే. అందరూ మంచిగా చెప్పండి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కళ్ళు మూసుకొని చెప్పాలా? యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. కళ్ళు మూసుకోవాలా? నా తండ్రి నీవే నీవే. అందరూ చక్కగా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. అవును నాయన, నా తండ్రి నీవే నీవే. చెప్పండి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయుము నా తండ్రివి. చెప్పండి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయుము నా తండ్రివి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. అందరు చెప్పండి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. అందరు కలిసి యేసయ్యా, యేసయ్యా. 2 చేతులు పైకెత్తి. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. మళ్ళీ ఒకసారి చెప్పండి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. చెప్పండి. తండ్రి, మీరే మా దేవుడు, మీరు మా రక్షకుడు, మా విమోచకుడు,
మా యొక్క సృష్టికర్త మీకే వందనాలు, స్తుతులు. యేసయ్యా, నా కోసము ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. నా కోసం చనిపోయి తిరిగి లేచినందుకు వందనాలు. నాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. పరలోకం ఇస్తున్నందుకు వందనాలు. తండ్రి, మీకే మహిమ, మీకే ఘనత చెల్లునుగాక. ఆమేన్. ఓకే, అందరూ అట్లా చక్కగా కూర్చొని. నిన్న మీకు ఇద్దరు ఫ్రెండ్స్ని పరిచయం చేసిన, జ్ఞాపకం ఉన్నారా? ఇద్దరు ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ పేరేమో, ఒక ఫ్రెండ్ పేరు ఫ్రాగ్, ఇంకో ఫ్రెండ్ ఎల్కా, ఇంకో ఫ్రెండ్ లూయిస్. మీకు ముగ్గురు ఫ్రెండ్స్ చక్కగా జ్ఞాపకం ఉన్నారబ్బా. అయితే మీకు అందరికి తెలుసా, పిల్లలు, మంచి పిల్లలు, యేసయ్య పిల్లలు. ఓకే, ఈరోజు మీరు కొత్త ఫ్రెండ్స్ని పట్టుకొచ్చారు కదా. అందరూ ఇట్లా అందరూ మీ ఫ్రెండ్స్తో పాటు చక్కగా చేతులు పట్టుకోండి. ఇప్పుడు మీకు ఇద్దరు ఫ్రెండ్స్ని పట్టుకొచ్చిన, ఇద్దరు ఫ్రెండ్స్ అంట, వాళ్ళు చక్కని ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మనకు కూడా ఫ్రెండ్స్ అవుతారు అన్నమాట. ఇష్టమేనా? ఓకే ఓకే. అయితే రెండు చెవులు దేవుడిచ్చాడా? ఎందుకు? ఎక్కువగా వినడానికి. ఏంటి? నోరు ఒకటి ఎందుకు ఇచ్చాడు? తక్కువ మాట్లాడడానికి. ఏంటి? చూసాం, ఎవరు తక్కువ మాట్లాడి ఎక్కువ వింటారో దేవుడు వాళ్ళకి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడంట. ఈరోజు మీరు అది అనుభవిస్తారు. ఓకే. ఆ పాప చూడు నాన్న, ఆ పాప వెనకాల వదిలేండి, ఆ పాపను వదిలేండి. అక్క ఇక్కడ రా నాన్న, పాప ఇక్కడ రా అమ్మా, ఇట్లా ముందుకు రమ్మా. రైట్. మీరు చాలా కంఠద వాక్యాలు నేర్చుకోరు కదా. ఎంతమందికి కంఠద వాక్యాలు ఇష్టం? ఎస్, చాలా ఇష్టం కదా. మరి స్టోరీస్ చాలా ఇష్టపడతారా? ఓకే, స్టోరీస్ ఇష్టపడతారు. మీ క్లాసెస్లో స్టోరీస్ విన్నారా? బైబిల్ స్టోరీస్. ఓకే, నిన్న మనం నేర్చుకున్న స్టోరీలో లూయిస్ తను ఎవరి మీద ఆధారపడ్డది? దేవుడు ఇస్తాడని ఆధారపడింది. దేవుడు ఇచ్చాడా? అడిగితే దేవుడు ఇస్తాడు కదా. నాన్న, ముక్కలకెళ్ళి చేయగట్టుకో. తల మీకెళ్ళి చేతులు తీసుకోండి, చేతులు పట్టుకోండి. ఇట్లా తల మీద గోకోవడము, ముక్కలు వేలు పెట్టడం, చెవులు పెట్టడం అవి చేయొద్దు. చేస్తే ఏమవుతుందో తెలుసా? మనము వినలేం, ధమాకులకు ఏం పోదు. ఆమె చూడు ఏమో సడన్గా లేచింది. ఎవరో గోకిరట. ఎవరు నాన్న? దయ్యమా? మరి ఏంటి? అయితే నేను ఇప్పుడు చెప్పే స్టోరీ కూడా నిన్నట్లాగనే నాకు ఇది పాత స్టోరీ అన్నమాట. చాలా చాలా పాత స్టోరీ, చాలా చక్కగా చాలామంది పిల్లలకు చెప్పిన. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 జనరేషన్ పిల్లలకు చెప్పిన. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను అనమాట. అయితే ఈ బాబు పేరు, ఆయన చూడడానికి కొద్దిగా నాలాగిన అనిపిస్తాడు. చిన్నప్పుడు నేను ఎట్లున్నానో అట్లుంటాడు. ఓకే, మీరేం భయపడద్దు, సరేనా? అర్థమైందా? సరే, చూడండి. ఆయన అప్పుడు ఆయన స్టోరీ స్టార్ట్ కాకముందు ఆయన ఇంత సీరియస్గా ఉండేనమాట. ఆయన లైఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత కొద్ది నవ్విండు. ఓకే, ఈయన పేరే బాంపో. ఏం పేరు? బాంబు కాదు, బాంపో. ఏం పేరు? వీళ్ళు ఆఫ్రికా అడవులలో ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడ ఉండేవాళ్ళంట? ఆఫ్రికా అడవులలో ఉండేవాళ్ళు. అయితే ఆఫ్రికా అడవులలో మరి అక్కడ కొంతమంది భయంకరమైన క్యానిబల్స్, నరమాంస భక్షకులు ఉండేవాళ్ళంట. అంటే మనుషులను తినేవాళ్ళు కూడా ఉండేవాళ్ళంట. వాళ్ళు దట్టమైన అడవులలో ఉండేవాళ్ళు. వినండి, అమ్మా పాప నువ్వే చేతులు కట్టుకో. పాకిస్తాన్ నుంచి వచ్చినావా? చేయగట్టుకో, చాడుతున్నాలా. అయితే ఈ చైనా బ్రదర్ని కూర్చోబెట్టండి. హలో, అందరు టెర్రరిస్టులు ఉన్నారు, చిన్న చిన్నట్టు ఎవడు వినడు మాట. అరే నాన్న, ఏ లోకం రా వీడిది? వాడు వింటలేడు. నీ పేరేంటి నాన్న? వాడి నీ పేరేంటి? వినరా? ఓకే, అయితే ఇడు చూడు, నా స్టోరీ చెప్తున్నా విను. చూడు, ఈయన పేరేంటి? అయాన్. ఏం పేరు? ఈయన పేరు బాంపోరా. వీడి పేరు ఏం పేరు? అంతా కన్ఫ్యూజ్ చేస్తారు. హలో అమ్మ, పాకిస్తాన్ అమ్మ, ఏం పేరు? ఏం పేరు? హలో, ముక్కలు వేలు పెట్టిన బాబు నువ్వే విన్ను ఇక్కడ. ఏం పేరు? వీడి పేరు బాంపో. ఓకే, అయితే ఈ బాంపో మరి ఈయనకు ఒక తమ్ముడు ఉండే, ఆయన పేరు లేంగి. ఏం పేరు? లేంగి. అయితే ఈ అడవులలో వీళ్ళు పనులు చేసుకునే వాళ్ళు. అయితే ఆ అడవులలోనే దట్టమైన ఇంకొక ట్రైబల్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు మనుషులను తినేవాళ్ళు.
అక్కడ ఒక పెద్ద దొంగ ఉండేవాడు అనమాట. వాడి పేరు బికాకో. ఏం పేరు? బికాకో. వాళ్ళ బాంపు వాళ్ళ తమ్ముడి పేరేంటి? లేంగి. ఏం పేరు? అక్కడ ఒక పెద్ద దొంగ ఉండే, అంటే అడవి దొంగ అనమాట. ఆయన పేరేంటి? బాంపో. అది కాకుండా అడవులలో మనుషులు తినే ట్రైబల్ ఉంటారు, వేరే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ దొంగ ఆయన పని ఏంటంటే ఆయన అందరు ఊర్లలోకి వెళ్ళేసి ఊర్లని కొల్లగొట్టుకొని వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ పిల్లల్ని బానిసలుగా తెచ్చుకునేవాడు. అలాగనే బాంప వాళ్ళ ఊరికి కూడా ఒకసారి వచ్చాడు. వాడి దగ్గర చాలామంది దొంగలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు పని చేయరు, ఏం చేయరు, ఊర్ల మీద పడి పట్టండి రా, చంపడరా అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని చంపేసి అలా ఏం చేశారంటే తీసుకెళ్ళి వాళ్ళు బానిసలుగా చేసుకునే వాళ్ళు. చూడండి, వాళ్ళని పాపం ఆ బాంపోని లేంగిని బానిసలుగా చేసుకున్నారు. వీళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళ పనులు చేయాలి. రే పోయి కట్టెలు కొట్టుకుని రా, అన్నం చేయి, నీళ్ళు తీసుకుని రా, తర్వాత ఈ పని చేయి, బట్టలు ఉతుకు, అవి చెయ్యి. ఆ యొక్క దొంగకి, ఆ బికోక అనే దొంగకి చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ సేవలు చేయాలి. అంత చాలా చెడ్డోడు అనమాట. అయితే మరి ఈయన లేంగి ఏం చేసినంటే ఒకరోజు ఈ లేంగి ఉన్నాడు కదా, చాలా వీక్ అయిపోయి పడిపోయాడు. పాపము వాళ్ళు అన్న అరే లెగురా అంటే కూడా పాపం బలహీనమే, ఎందుకో సరిగ్గా ఫుడ్ లేదు, ఎండలో పని చేయాలా, కట్టెలు కొట్టుకోవాలి, పడిపోతే ఈ బికాక్ ఏం చేశారు, అరే వీని తీసుకెళ్ళి ఆ నరమాంస భక్షకులకి వేసేయండి రా, ఆ క్యానిబల్స్కి వేసేయండి అంటే అయ్యో అనేసి వద్దన్న కూడా పట్టుకొని తీసుకుపోయి ఆ ఊర్లలో ఆ యొక్క మనుషులు తినే మనుషులకి ఇచ్చేసి వాళ్ళు ఆ లేంగిని తినేశారు. బాంపుకి చాలా భయం వేసింది. అయ్యో నా బతుకుడు ఏమవుతుంది, నన్ను కూడా తినేస్తారేమో, నేను ఎంత చేసినా ఒకరోజు నేను బలహీనమైపోతే వాళ్ళకి ఇచ్చేస్తారు, నేను ఎట్టని నుంచి పారిపోలా, ఈ బంధకం నుంచి నేను పారిపోవాలని చెప్పేసి ఈయన ఒక రాత్రి అందరూ పడుకున్న తర్వాత అడివంతా సైలెంట్ ఉన్న తర్వాత ఈయన మెల్లగా మధ్యరాత్రి లేచి అందరు పడుకుంటే మెల్లగా తెలుసా అక్కడి నుంచి పారిపోయాడు అనమాట. పారిపోయి ఇంకో ఊరికి వచ్చాడు. ఆ ఇంకో ఊరిలో ఒక ఆయన దగ్గరికి వచ్చాడనమాట. ఎవరో చెప్పారు అక్కడ ఒక తెల్లాయన ఉంటాడు, ఆయన అందరికీ హెల్ప్ చేస్తాడు అనేసి చెప్తే ఆ తెల్లని దగ్గరికి వచ్చాడనమాట. ఆ తెల్లని దగ్గరికి వచ్చి పొద్దునైంది, రాత్రంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆ తెల్లని, ఏ పిల్ల బాబు ఏం చేస్తున్నావు అంటే, అంకుల్ నేను చాలా దూరం నుంచి వచ్చిన, నాకు ఎవ్వరు లేరు, ఏడు నుంచి వచ్చి అంటే చాలా దూరం నుంచి వచ్చినా చెప్తాడు అనమాట. అవునా, నాకు ఆకలి వేస్తుంది, నేను నీ దగ్గర పని చేస్తా, నాకు ఏదైనా పని ఇవ్వండి, నాకు ఏదైనా ఒక చిన్న తిండి పెడితే చాలు, లేకపోతే ఏదైనా చిన్న కాసులు ఇస్తే చాలు అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడు, సరే నువ్వు చాలా అలసిపోయినావు, చాలా బలహీనంగా ఉన్నావు, స్నానం చేయలే చాలా కాలం నుంచి, నువ్వు పో, ఈ బట్టలు తీసుకో, బట్టలు వేసుకో, స్నానం చేసి రాపో అని చెప్తే ఆయన షాక్ అయిపోయాడు. ఇంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారు, సరే బట్టలు ఇప్పు అని చేసి ఆ షర్ట్ ఇప్పేటప్పుడు ఆయన ఇష్టపడతలేడు. వద్దు నేనే ఇప్పుకుంటా అంటాడు. అరే ఇప్పుడు తీరా అంత మురికి ఉంది, తీరని చూస్తే ఆయన ఛాతి మీద ఒక సింబల్ ఉందన్నమాట, ఒక ముద్ర ఉంది. అది ఎవరు ముద్ర తెలుసా? ఆ బికాకో దొంగ వేసిన ముద్ర ఉన్నదనమాట. ఆ ముద్ర అంటే వీడు నా బానిస అనేసి ముద్ర. అయితే అందరూ అక్కడ పిల్లలందరూ, సార్ ఈయన ఆ యొక్క దొంగ, అడవిలో ఒక దొంగ ఉంటాడు, అడవి దొంగ ఉంటాడు, ఆయన బానిస, వీడు పారిపోయాడు సార్, వీడు మన దగ్గర ఉంటే మనకు కూడా డేంజరే, ఆ బికాకో దొంగ వచ్చి మనల్ని చంపేస్తాడు, వీళ్ళని వదిలేండి సార్, వెళ్ళగొట్టండి సార్, మన దగ్గర వద్దు సార్ అంటే, అప్పుడు ఈయన అయ్యో అవునా ఏంటి సంగతి అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఆయన ఎత్తుకుపోయాడు, మా తమ్ముని చంపేసిండు, అయితే మా మమ్మీ డాడీ కూడా చంపేసిండు, నన్ను కూడా చంపేస్తాడేమని పారిపోయి వచ్చిన, నాకు నీ గురించి వినిటి వచ్చిన ఈ ఊరికి అంటే నన్ను వాడికి పంపించండి సార్, నన్ను చంపేస్తాడు అనేసి బాధపడుతుంటాడు. పిల్లలు ఏమైంది తెలుసా, ఆ రోజు ఈ యొక్క మిషనరీ ఆయన చెప్తాడు, చూడు మనం అందరము పాపంలో బానిసలమే కదా, కాబట్టి ఏం కాదు, నీకు దేవుడు సాయం చేస్తాడు, నువ్వు ప్రార్థన చేయంటే వీళ్ళకి అర్థమవుతుంది, దేవుడు ఏంటి ప్రార్థన ఏంటి అర్థం కాలే. ఆయన అన్నాడు, నువ్వు ఇట్లా నుండు, నేను ఆ దొంగ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేసి వస్తాను అన్నాడనమాట. ఈయన షాక్ అయ్యాడు, సార్ ఆయన దగ్గర పోతే చంపేస్తాడు, నువ్వు పోకు అంటే, లేదు ఏం కాదు నేను పోతా కనుక్కుంటా అని చెప్పేసి నేను చెప్పి నువ్వు ప్రార్థన చేయన్నాడు. ఏం ప్రార్థన చేయాలా, ఎవరు చేయాలి ఆయనకు అర్థమవుతలేదనమాట. అరే దేవుడికి ప్రార్థన చేయి, ఏ దేవుడు, నువ్వు ప్రార్థన చేయి, నేను పోతా అని చెప్పేసి ఆ యొక్క దొంగ దగ్గరికి అడవిలో నడుచుకుంటా ఈ మిషనరీ పోతాడనమాట. పోయేసి ఆ దొంగ దగ్గరికి వెళ్తాడు. చూడండి, ఆ దొంగ చాలా చెడ్డోడు, చాలా గలీజ్గా ఉంటాడు. ఆయన దగ్గర అందరూ దొంగలు ఉంటారు, వాళ్ళందరూ బాణాలు పట్టుకొని అందరూ చంపడానికి రెడీగా ఉంటారు.
చూసారా, ఆయనకు చాలామంది భార్యలు ఉంటారు. వాళ్ళందరూ ఎవరు నువ్వు వచ్చినా అంటే, చూడు నేను నీకు కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చినా అంటే, నాకు గిఫ్ట్లు వద్దు ఏమవుద్దు, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పంటే, నేను ఆ బాంపో ఉన్నాడు కదా వాని కోసం మాట్లాడు. హాయ్ ఎక్కడున్నాడు బాంపో, వాడిని చంపేయాలా, ఎందుకంటే వాడు నా దగ్గర నుంచి పారిపోయాడు, వాడు ఎంత ధైర్యం అంటే పారిపోయాడు, వాడిని కూడా ఆ నరమాంస భక్షకులకి వేసేసి వాడిని కూడా చంపేస్తాను నేను, వాడిని తీసుకురా అంటే, చూడు సార్ ఏం కాదు, చూడు నేను ఆయన కోసం మాట్లాడు, ఆయనకు వదిలేస్తే నేను ఏం గీయాలి నీకు, చూడు నీకు డబ్బులు ఇస్తానని చెప్పి డబ్బులు ఇస్తాడు, నాకేం వద్దంటాడు. ఆయన దగ్గర ఆయన మిషనరీ దగ్గర బ్రిటిష్ నుంచి తీసుకొచ్చిన చాలా మంచి మంచి విలువైన వస్తువులు ఉండేనమాట. ఆయన కావాల్సిన చూడు మంచి మంచి బ్లాంకెట్స్ కాస్ట్లీ, ఆయన దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో డబ్బులు గిబ్బులు అన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేసి బాంపుని వదిలేయండి అన్నాడు. అప్పుడు ఈ దొంగ చూస్తాడు, అరే వీడు పిచ్చోడా, ఒక్క బానిస కోసము వీడు అన్నీ ఇంత విలువైన ఇచ్చేస్తున్నాడు, వీడు పిచ్చోడు, నాకు బానిసలు ఇంకా మస్తు మంది దొరుకుతారులే అని చెప్పేసి, సరే 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 వాడిని వదిలేసిన, ఇప్పటి నుంచి వాడు నీ వాడని చెప్పేసి ఆయన వాల్యుబుల్ థింగ్స్ అని మంచి మంచి వస్తువులన్నీ తీసుకుంటాడు, వదిలేస్తారన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చాలా సంతోషంతో బాంపో దగ్గరకు వస్తాడు. ఏ బాంపో నీకు సంగతి తెలుసా, మరి దేవుడు నిన్ను నీ మొర ఆలకించిండు, దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చిండు, కాబట్టి నేను చూడు ఆయన నేను వదిలేసాడని చెప్పేసి అప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారన్నమాట. ఎంత సంతోషంగా ఉంటాడంటే చాలా సంతోషంగా ఉంటాడు, థ్యాంక్ యూ అని చెప్తాడు. కానీ ఒక మాట అడుగుతాడు, సార్ మీరు ఎందుకు నా కోసం ఇంత చేశారు, నేను మీకు రిలేటివ్ని కాదు ఏం కాదు కదా, నా కోసం ఎందుకు ఇంత కష్టపడాలా, మరి ఆ బానిస ఆ యొక్క భయంకరమైన మనిషి నుంచి నన్ను విడుదల దయచేశారు, మీ దగ్గర ఉన్నాయని ఇచ్చేశారు, మరి మీకేం లేదు, మరి ఎందుకు ఇట్లా చేశారు, మీరు ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారంటే అప్పుడు ఈయన చెప్పాడనమాట, చూడు మనమందరము పాపంలో బానిసలము. ఇదేంటి మనమందరం దేనికి బానిసలమంట, పాపంలో బానిసలము, మనము పుట్టుకతో పాపం చేసాం, మరి మనం ఎట్లాంటి బ్రతుకులంటే మనము నరకానికి వెళ్ళవలసిన వాళ్ళము. దేవుడు మనల్ని రక్షించడానికి తన కుమారుని ఇచ్చాడు. యేసు ప్రభు నీ బదులుగా శిక్ష తీసుకొని ఆయన మనకు పరలోకాన్ని ఇస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు. ఆయన రక్తం వల్లనే మనము రక్షింపబడతాము. యేసే అంత గొప్ప పని చేసినప్పుడు నేను చేసింది చాలా చిన్న పని అని చెప్పడమాట. దేవుడు అందరు చెప్పండి ఒకసారి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన నీ కోసం వచ్చి మనల్ని ఆ పాపం అనే బానిసత్వం నుంచి తీసేశాడు. మరి నేను కూడా చిన్న పని చేశాను, మరి నీకు నచ్చిందా బాంపు అంటే, సార్ నాకు చాలా నచ్చింది, ఆ నిజమైన దేవుడు నాకు కూడా కావాలా అని చెప్పేసి అడిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు ఆ రోజు మరి బాంపు ప్రార్థన చేస్తాడు యేసయ్యా మరి మా యొక్క సార్ ఆ యొక్క భయంకరమైన బానిసత్వం నుంచి ఆ యొక్క బికాకం నుంచి నన్ను రక్షించాడు, మరి దానికన్నా ఎక్కువగా పాపం నుంచి మమ్మల్ని నువ్వు రక్షించడానికి ఇక్కడికి వచ్చావు, మీకు వందనాలు, నాలో పాపం అనే బానిసత్వం ఉన్నది, అది తీసేయండి యేసయ్యా, నేను కూడా చాలా చెడ్డోని, నీ అక్కడ ఎన్నో పాపాలు ఉన్నాయి, నేను చచ్చిపోతే ఎక్కడ పోతుందో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు ఒక నిరీక్షణ ఇచ్చావు, నేను నీ దగ్గరకు వస్తాను, నన్ను క్షమించని ప్రార్థన చేశాడు. యేసేని అంగీకరించాడు, యేసే బిడ్డ అయ్యాడు. ఆ రోజు బాంపోకి ఎంత సంతోషం ఏంటంటే పిల్లలు, మరి ఆ బికాకో దగ్గర నుంచి విడుదలయ్యేదానికన్నా పాపం నుంచి విడుదలైనమన్న సంతోషము ఇంతంత కాదు. నేను యేసే బిడ్డనైనా, నా పాపం క్షమించబడ్డది, నేను యేసే బిడ్డ, నేను పరలోకం పోతాను, ఈ రోజు నుంచి నాకు దేనికి బానిసత్వం లేదు అని చెప్పేసి నేను ఫ్రీ అని చెప్పేసి గెంతులేస్తూ సంతోషంగా ఉన్నాడు. పిల్లలు మరి దేవుడు మీకు కూడా అలాంటి సంతోషాన్ని, సమాధానాన్ని, అలాంటి ఫ్రీడమ్ ఇస్తాడు అనమాట. ఆ పాపం నుంచి విడుదల దయచేస్తాడు. మనం ఏం చేయాలా, ఒక చిన్న ప్రార్థన చేయాలి, చిన్న ప్రార్థన. నిన్న కూడా చాలామంది పిల్లలు చేశారు, యేసయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకొని, లూయిస్ చేసినట్టు చేశారు. మరి ఈరోజు మరి బాంపో చేసినట్టు మీరు కూడా పాపంలో బానిసత్వం ఉంటే, చాలామంది పిల్లలకు అబద్ధాలు చెప్పే బానిసత్వము, బూతులు మాట్లాడే బానిసత్వము, ఎట్లంటే కొన్నిసార్లు ఎప్పుడు చూసినా పక్కల్ని తిట్టడము, కొట్టడం, సాడీలు చెప్పడము, గలీజ్గా ఆలోచించడము, ఇవన్నీ ఏంటి, మనం కూడా సాతాను యొక్క బంధకంలో ఉన్నాం అనమాట. అడగండి, ప్రభా ఈ చెడ్డ అలవాట్ల నుంచి నాకు కూడా విడుదల దయచేయండి, నేను కూడా ఈ భయంకరమైన బానిసత్వంలో ఉన్నాను, నాకు సాయం దయచేయండి, నేను ఈ రోజు నుంచి ఫ్రీ కావాలనుకున్నాను, నాకు ఈ బలహీనత నుంచి విడుదల దయచేయండి అడిగితే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఎందుకు, యేసయ్య ఏం చేశాడంటే మనందరి కోసము, ఆయన రక్తంలో చాలా పవర్ ఉందన్నమాట. ఎందుకంటే ఆయన రక్తంలో
పాపం అనేది లేదు, పరిశుద్ధమైన రక్తము ఆయన మన కోసం కార్చాడు. చిన్న ప్రార్థన చేయడంలో మనం దేవుని బిడ్డలమైతాము. ఒకరోజు పరలోకంలో సంతోషంగా చూడండి, మరి యేసేతో మనం దూతలు మనతో పాటు ఉంటారు, యేసే మనతో పాటు ఉంటారు, మనం ఆయనతో ఉంటాం. ఇష్టమేనా మీకు? ఒకసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి. మరి ఇలాంటి సంతోషం నీకు కూడా కావాలంటే అడగండి యేసయ్యని. యేసయ్య, నాలో కూడా చెడ్డ పనులు ఉన్నాయి యేసయ్య. కళ్ళు మూసుకుంటే ఒకసారి, కళ్ళు మూసుకుంటే మీకు అర్థమవుతుంది, మీ లోపల గలీజ్ పనులు అన్నీ తెలుస్తాయి. ఎవరిని కొడతారో, ఎవరిని తిడతారో, బూతులు మాట్లాడుతుంటారు, అమ్మ నాకు అందరికి అబద్ధాలు చెప్తుంటారు, చెడ్డగా ఆలోచిస్తూ ఉంటారు, ఇతరుల మీద సాడీలు చెప్తారు, ఇతరుల మీద నిందలు మోస్తారు, ఎప్పుడు ఇష్టం ఇతరులను కొట్టాలనిపిస్తుంది, ఎప్పుడు ఇష్టం అసూయ ఉంటుంది, స్వార్థం ఉంటుంది, ఓరలేనితనం ఉంటుంది. ఇవన్నీ కొన్నిసార్లు మన లోపల కూడా అది బానిసత్వం అనమాట, స్లేవ్స్ అనమాట. మనం సాతాను బంధకంలో ఉన్నాం. చెప్పండి, యేసయ్య ఇది నా బలహీనత, నీ రక్తంలో నన్ను కడుగు యేసయ్య, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా ఈ చెడ్డ పనుల నుంచి విడుదల దయచేయండి, నీ రక్తంలో నాకు శక్తి ఉన్నది, విడుదల ఉంది, సహాయం దయచేయండి అని అడగండి. ఎంతమంది అలాగ అడిగితే మీ కుడి చేయతని నేను నీకోసం ప్రార్థన చేస్తా. నిజంగా అడుగుతూనే. ఓకే, చాలా సంతోషం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మరి బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా ఈ పాపం అనే బంధకంలో బానిసత్వంలో ఉన్నారో ఆ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని మీరు దీవించండి, వాళ్ళని క్షమించండి ప్రభా. వారందరూ నాయన నీ బిడ్డలుగా ఒకరోజు పరలోకంలో ఉండే బిడ్డలుగా ఉండడం కృప దయచేయండి. బిడ్డల్ని మీరు కరుణించమని ప్రభా, నేర్చుకుని మర్చిపోకుండా కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆర్ యు రెడీ? ఓకే, బాంబో స్టోరీ నచ్చిందా? మరి మీ స్టోరీ కూడా ఇప్పుడు ఎట్లయింది? ఒకవేళ మీలో కూడా గలీజ్ పనులు ఉంటే యేసే క్షమిస్తాడా లేదా? మరి యేసే మీ హృదయంలో ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఉంటాడా, పోతాడా? ఎప్పటి వరకు ఉంటాడు? VBS వరకా? జీవితం మొత్తం ఉంటాడా? గ్యారెంటీయా? ఎస్, ఓకే, ఎప్పుడు ఉంటాడు. కానీ యేసేకి ఇష్టమైన పనులు చేస్తారా, చెడ్డ పనులు చేస్తారా? ఇష్టమైన పనులే చేయాలి, ఇష్టం లేని పనులు అస్సలు చేయదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలా. మరి ఒకవేళ మనము తెలుసో తెలియకో దేవుడిని బాధ పెట్టినట్టయితే ఏం చేయాలా? ఏమని ప్రార్థన చేయాలా? మళ్ళీ ఆ తప్పు చేయకుండా సహాయం చేయమని అడగాల. మళ్ళీ చేసే తప్పే మళ్ళీ చేస్తారా? చేసారనుకో దానికి మనకు శిక్ష ఉంటుంది. పిల్లలు జాగ్రత్తగా ఉండాలా. చేసిన తప్పులు మళ్ళీ చేశారనుకో దేవుడు ఒక్కరోజు చూస్తాడు, రెండో రోజు చూస్తాడు, మూడో రోజు టాప్ అని ఒకడు కొట్టిడంటే అప్పుడు మన బతుకులు బస్టాండ్ అయితే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటారా లేదా? ఎస్. సో మన థీమ్ ఏంటి? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మరి VBSలో మీరు ఎంతమంది మీ జీవితాలు ఇచ్చారు? మరి దేవుడు మనం ఏర్పరచుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. మరి యేసు ప్రభు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉండడం మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఓకే, మనం ఇంకో ఫ్రెండ్ చూసామా? ఆయన ఎవరో కాదు, నా ఫ్రెండు, తర్వాత బాంపో ఫ్రెండ్ అనమాట. ఎవరు ఫ్రెండు? పిలవాలనా? పిలుస్తామా? ఎస్, పిలిచి ఆయనతో మాట్లాడదాం. అందరూ చేతులు కట్టుకోండి, నోటి మీద వేలేయండి, జాగ్రత్తగా వినండి. పిలుస్తున్నా. పిలవాలనా? ఆయన పేరేంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్. హే, హలో, నమస్తే, వనకం, ఆదవర్సే, ఫీడ్ వర్సే, తిన్నారా? అరే నువ్వు కూర్చోరా. ఓ ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ. ఓ మై నేమ్ ఇస్ టింగ్ టాంగ్ టింకు. ఏంటి అందరూ నవ్వుతున్నారేంటి? ఇలాంటి ఫన్నీ పేర్లు మా పిల్లలకి ఎవరికి ఉండవు. ఓ ఉండవా? కానీ నా పేరు టింగ్ టాంగ్ టింకు. సరే, టింగ్ టాంగ్ టింకు, చూసావా మా పిల్లల్ని? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? ఈరోజు సంతోషంగా ఉన్నాం. నిన్న ఈరోజు మేము చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. టింకు, మై నేమ్ ఇస్ టింగ్ టాంగ్ టింకు.
ఇంత పెద్ద పేరు పిలాలనా? అంతే. మై నేమ్ ఇస్ టింగ్ టాంగ్ టింకు. ఏం పేరంట? అన్నయ్య ఎవడ పెంకు అంటున్నాడు అన్నయ్య. పెంకు కాదురా, టింగ్ టాంగ్ టింకు. టింగ్ టాంగ్ టింకు. అరే ఎవడో చింకు అంటున్నాడు అన్నయ్య. ఈయన పేరు టింగ్ టాంగ్ టింకు. నేను తింటాను, పంటాను, తనులు తింటాను. ఏంట్రా, ఏంటిది అది? అవునన్నయ్య, నాకు ఎప్పుడు తినాలనే ఉంటుంది, తర్వాత పడుకోవాలని ఉంటుంది, మమ్మ వచ్చి తంతనే ఉంటుంది. చూసావా, మరి సోమరోల్ని అట్టండి అంటారు కదా టింకు. మై నేమ్ ఇస్ టింగ్ టాంగ్ టింకు. సరే, నీ షూస్ బాగున్నాయి కానీ ఏ చింకు పింకు టింకు టింకు. మరి అయితే టింకు, ఎస్, మా పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళు ఏం చేస్తున్నారు? VBSకి వచ్చారు. నిన్న ఫ్రాగీ వచ్చింది. ఓ, అయితే ఈ VBSలో పిల్లలందరూ చక్కని నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుతున్నారు? తలల మీద టింగ్ టాంగ్ టింగ్ అని కొట్టుకుంటున్నారు. కొట్టుకోవడం నేర్చుకోలే వీళ్ళందరూ. నాకు తెలుసు అన్నయ్య, వీళ్ళందరూ చక్కగా ముచ్చట్లు పెడతారు, ముసలమ్మ ముచ్చట్లు పెడతారు. అవునా? పక్కని ముక్కు పీకుతారు. వాళ్ళందరూ ఫెయిల్ తీసుకుంటారు. అరే కాదు, వీళ్ళని చూస్తుంటే పక్కని బాగా తనేటట్టున్నారు. VBSలో మేము అన్ని మంచి విషయాలు నేర్చుకుంటాం. పాటలు నేర్చుకుంటాం, ఓ మరి వాక్యాలు నేర్చుకుంటాం, తర్వాత డ్యాన్సులు నేర్చుకుంటాం, మంచి చక్కని బైబిల్ పాఠాలు నేర్చుకుంటారా? ఈరోజు పాట నేర్చుకున్నాం, మరి ఒక వాక్యం కూడా నేర్చుకున్నాం. నశించిన దానిని వెదకి ఎవరిని వెదకి రక్షించుటకు, శిక్షించుట కాదురా, రక్షించుటకు. ఎవరిని? అరే నువ్వు చెప్పు. ఎవరిని రక్షించుటకు? మనుష్య కుమారుడు. ఎవరు? యేసయ్య. మనుష్య కుమారుడు వచ్చెను. సచ్చెను. అరే వచ్చెను. అదే మనందరి కోసం చచ్చెను. ఫస్ట్ ఇది చెప్పు. వచ్చాను చెప్పు. వచ్చాను. మన కోసం వచ్చాడు ఆయన, మనలందరినీ బాగా తోమడానికి, అరే మనం ప్రేమించడానికి. వీళ్ళు చేసే లొల్లికి బాగా తోమాలన్నా నేనైతే తోముతూనే ఉంటాను. అరే కాదు, యేసే ప్రేమించాడు కదా మనందరినీ. నువ్వు అట్లా మనమందరం దేవుళ్ళమైతే అందరినీ తంతనే ఉంటాము వీళ్ళు చేసే లొల్లికి. కానీ దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే, ఆయన మన కోసం చేసిన యొక్క త్యాగము ఎప్పుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు అనమాట. అవునా? చెప్పు. నశించిన దానిని వెదకి రక్షించుటకు, ఈ పోరగాల్ని తన్నడానికి, శిక్షించడం కాదు, రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. సో నైస్. మీరంతా చాలా అదృష్టవంతులు పిల్లలు, చాలా. మరి మేమందరం చాలా అదృష్టవంతులం. అయితే మేము ఒక మంచి స్టోరీ విన్నాం మీ ఫ్రెండ్ గురించి. ఎవరు? బాంపో గురించా? బాంపో గురించి విన్నాం. నాకు చాలా ఇష్టం అన్నా. సో నైస్ టింకు. టింగ్ టాంగ్ టింకు. ఈ టింగ్ టాంగ్ టింగ్ అదని. మరి నీకు సంగతి తెలుసా? ఆ బాంపో పాపము ఆయన చనిపోక ముందు, ఆయన బానిసత్వంలో ఉన్నప్పుడు యేసే గురించి తెలుసుకొని తన పాపమంతా ఒప్పుకొని తన జీవితం మార్చబడ్డది. వీళ్ళు కూడా మారినట్టున్నారు. మారారా? మారలేదా? కొట్టుకోవడం తిట్టుకోవడం మారలేరా? కొట్టుకోవడం తిట్టుకోవడం మారేరా? నిజంగానా? అవును టింకు. టింగ్ టాంగ్ టింకు. అరే టింకు అంటే సరిపోదా? సరిపోదన్నయ్య. టింగ్ టాంగ్ టింకు. అరే పెంకు కాదురా, టింకు. ఓకే టింకు. అయితే బాంపో మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా? నాకు చాలా ఇష్టం అన్నయ్య. నేను కూడా అడవిలలో ఉండేవాడిని. అయితే మేమిద్దరం చక్కగా గోటికాయలు ఆడుకునే వాళ్ళం. ఏమన్నా స్టోరీ చెప్తున్నా. అయితే ఏమైందంటే, నా ఊరు వాడు ఊరు వేరుగా వేసాము. తర్వాత కటిఫ్ చేసాము. అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్. అవునా? తర్వాత దోస్తులు కాదు లేదా? చెప్పాను అన్నయ్య, మనం దోస్తులం, చెట్టు కింద కోతులం అని చెప్పాను. అరే అట్లా కాదురా, ఎప్పుడెప్పుడు దోస్తులు మీరు చెప్తారా? దోస్తులా కోతులా? సో నైస్ టింకు అట్లా చెప్పదు. టింగ్ టాంగ్ టింకు. చాలా కష్టమేరా టింకు.
మా పిల్లలందరూ ఈరోజు చక్కని స్టోరీతో పాటు ఒక పాట నేర్చుకున్నాం. ఏంటది? నీ పాటనే, మీ భాషలో. నా భాషనా? నేను నా భాష మర్చిపోయి చాలా కాలం అయింది. నీతో తిరిగి నా బతుకంత బస్ స్టాండ్ అయింది. నీ భాష మర్చిపోయినావా? నీ భాషనే వచ్చింది. సర్లే, నీ రంగు కూడా వచ్చింది. అరే నీ రంగే నాకు వచ్చిందిరా. టింగ్ టాంగ్ టింగు. అరే వాడు గుండు కొట్టుకుంటున్నానే. అరే ఎవడది గుండు కొట్టుకుంటుంది? అయితే టింకు, ఎస్, అయితే ఆ పాట పాడదామా? ఎస్, పాడండి. ఎంబ ఎంబా ఎంబా. ఏంటన్నా ఎందుకు తిడుతున్నావు? అరే తిట్టుడు కాదురా, అది పాట అట్లనే. మీ పాట నువ్వు మర్చిపోతే ఏదో నాకు డౌట్ వస్తుంది అన్నయ్య. అరే ఏం కాదు, పాడు. ఎంబ ఎంబా ఎంబా ఇట్లా అనాలా. ఎంబ ఎంబా ఎంబా ఎంబ 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 ఏంటిదా కంబ? అరే కంబ కాదురా, సరిగా పాడు. ఎంబ ఎంబా ఎంబా ఎంబ 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 ఎంబీఏ చేసావా? అరే ఎంబీఏ. టింకు టింకు మంచివాడు. ఎంబ ఎంబా ఎంబా. ఏందో ఈ కంబ? అరే టింకు. టింగ్ టాంగ్ టింకు. అరే నీ పేరు సలగుండా మంచివాడు. ఎంబ ఎంబా ఎంబా ఎంబ 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 ఎంబా ఎంబా ఎంబ 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 ఏసు నీ వాంగో వాంగో ఎల్లెల్లే. ఏసు నీ వాంగో వాంగో ఎల్లెల్లే. ఏమైందిరా? కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టిందా? నీకు కాలు సక్క ఇట్లా ఇట్లా. ఇది కూడా వాసి అంబా ఎల్లెల్లే. వాసి అంబా ఎల్లెల్లే. మళ్ళీ రాలే. మళ్ళీ రారేరా, ఎల్లెల్లేరా మళ్ళీ రా. బా వీడు పాట పాడితే చాలా దారుణంగా. ఎల్లెల్లే లే 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 లే. ఈ పాట చాలా దారుణంగా పాడుతుండు. మంచి పాడు. వాసి అంబ ఎల్లెల్లే. 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 ఏ టింగ్ టాంగ్ టింగు. ఇంత దారుణంగా పాడతారు. ఏయ్ ఎవ్వరు చప్పట్లు కొట్టదు వీడి కోసం, సరేనా? ప్లీజ్ కొట్టండి 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 ప్లీజ్. ఓ థ్యాంక్ యూ సో మచ్. టింగ్ టాంగ్ టింగు. మీరు కూడా మాతో పాటు అడవిలోకి వచ్చేసేయండి, సరేనా? ఏయ్ ఆ బికోక ఉంటానని భయం. వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? నేనే అక్కడ. టింగ్ టాంగ్ టింగు. రండి ప్లీజ్, వస్తారా? ఎవడది సస్తాము అంటున్నాడు? అరే సస్తాం కాదు, వాళ్ళు వస్తామంటారా? అవునా? సరే టింకు. ఎస్, టింగ్ టాంగ్ టింగు. వీళ్ళందరూ VBSలో ఆల్ ది బెస్ట్ చెప్పాలా? మీరు మళ్ళీ నీ ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి. తీసుకొస్తావా? నేనా? ఫ్రెండ్స్నా? వీళ్ళనా? వీళ్ళ కోసమా? మళ్ళీ వస్తాం. ఎన్ని రోజులు ఉంది VBS? ఇంకా ఉన్నది. ఇంకా ఉన్నదంట. వా సో నైస్. మీరందరూ చూస్తుంటే నేను కూడా ఇక్కడ ఉంటే బాగుండి అనిపిస్తుంది అన్నయ్య. సరే వద్దులేరా, మళ్ళీ టైం లేదు, మళ్ళీ కలుద్దాం. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. సరే మరి బాయ్ చెప్తావా? ఎందుకు? వెళ్ళాలి కదా. అయ్యయ్యో వద్దు వద్దు వద్దు, నేను ఇక్కడ ఉంటా. వీళ్ళకి రసన తాగుతా, నాకు ఇష్టం రసన తాగుతా. ఎందుకు? VBSలో బాగా తాగిపిస్తారన్నయ్య. అయ్యయ్యో. ఏమి మీకు తాగిపిస్తలేరా? తిండి పెడతలేరా? నేను తింటాను, పంటాను, మమ్మీ డాడీతో తన్నులు తింటాను. ఫుడ్ పెడతారులే, డోంట్ వరీ. ఓ అయ్యగారు ఫుడ్ పెడతారా? ఓ థ్యాంక్ యూ అయ్యగారు. ఓకే మరి నువ్వు లోపలికి వెళ్తావా? వెళ్ళాలనా? వెళ్ళాలి కదా. అయ్యో వద్దన్నయ్య. వెళ్ళరా. వద్దన్నయ్య. నీ సరిగా పడు అన్నయ్య. నా షూ చక్క పెట్టు. అరే ఆగ్రా పెడుతున్నా. బాగా నా చేతులు, బాగా నా జుట్టు. అరే లోపలికి వెళ్తా. ఓకే బాయ్ 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 సీ యూ. వెళ్ళొస్తా. అరే లోపలికి వెళ్ళరా. టాటా. ఓకే ఓకే లోపలికి వెళ్ళు. బాయ్ బాయ్. బాయ్. వెళ్ళొస్తా. అరే దిగు. చూసావా, వాడు అసలు మాట వింటలేడు కదా. టింగ్ టాంగ్ టింక్. వాడు చాలా నాటీ ఫెలో.
పాపం నిన్న మన ఫ్రాగి అన్న కొద్ది బాగుండే కదా, వీడు మాత్రము తింటాడు పంటాడు తను. మీలాగనే ఉన్నాడా? కాదు కదా, కాదు కదా, రైట్, ఓకే. అయ్యో సారీ. ఓకే, అందరు నిలబడిన ఒక్కసారి పాట పాడదాం. అక్కవాలేరు 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 అక్కవాళ్ళు అక్కవాళ్ళు యాక్షన్ చేసి అక్కవాళ్ళు రెడీ. అక్క రండి అక్క. ఎస్, ఏ పాట నేర్చుకోవడం? ఎస్, పాడదామా? 1 2 3. అక్క అక్క పైకి రండి అక్క, వాళ్ళు కనబడతలేరు. మీరు అక్క మీరు కూడా పైకి రండి, కనబడతలేరు కదా. ఎమ్మ ఎంబా ఎంబా 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 గట్టిగా ఎమ్మ ఎంబా ఎంబా మళ్ళొకసారి ఎమ్మ ఎంబా ఎంబా ఎమ్మ ఎంబా ఎంబా యేసు నీ వాంగో వాంగో ఎల్లెల్లెల్లె యేసు నీ వాంగో వాంగో ఎల్లెల్లె వాసియమ్మ ఎల్లెల్లె వాసియమ్మ ఎల్లెల్లె వాసియమ్మ ఎల్లెల్లె ఫాస్ట్ వాసియమ్మ ఎల్లెల్లె వాసియమ్మ ఎల్లెల్లె వాసియమ్మ ఎల్లెల్లె ఫాస్ట్ వాసియమ్మ ఎల్లెల్లె వాసియమ్మ వాసియమ్మ ఎల్లెల్లె. పిల్లలు ఏడవండి, గట్టిగా నవ్వండి, గట్టిగా ఒకసారి అరవండి, వా. ఒకసారి మంచి స్మైల్ ఇవ్వండి. ఈ ప్రక్కలకి ఇవ్వండి, వెనుకోలకి ఇవ్వండి, పైన కింద ఇవ్వండి, నాకు అసలు ఇవ్వకండి. చీ, పళ్ళు దోమలేదు ఎవరు. వీడు తొర్రి పళ్ళ తొండ, మా ఊరి జెండా. ఓకే, అది పాట పాడదామా? ఇంతకుముందు నేర్చుకుంది ఏ పాట? పీపీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు అగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పీపీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు అగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. పీపీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు అగవమా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పీపీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు అగవమా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. ఏడవని అందరూ పిల్లలు, మంచి మంచి పిల్లలు, ముద్దు ముద్దు పిల్లలు, యేసయ్య పిల్లలు, ఏమన్న పిల్లలా. అందరు అట్లా రెండు చేతులు పైకి ఎత్తండి, కళ్ళు మూసుకోండి, నేను నీకోసం ప్రేయర్ చేస్తా. ఓకే, అందరు తండ్రి మీకు వందనాలు, పిల్లల్ని దీవించండి. మరి మాలో ఇంకా ఎవరన్నా ప్రభా తమ బలహీనతతో బాధపడుతున్నట్టయితే తండ్రి మీ రక్తంలో కడగండి. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన, కాబట్టి మేమందరం నాయన ప్రభా ఈ వీబీఎస్కి వచ్చిన ఎవ్వరు కూడా నశించడం నీ చిత్తం కాదు. బిడ్డల కోసం మీరు వెల చెల్లించినారు, కాబట్టి వీళ్ళందరూ రక్షింపబడి వెళ్ళాలని ఆశపడుతున్నాం ప్రభా. బిడ్డలందరూ పరలోక రాజ్యం చెందినవారు నాయన, కాబట్టి ఇక్కడున్న టీచర్స్ని మరి ఇక్కడున్న పెద్దలందరూ మేము జ్ఞాపకం చేస్తాం. ఎంతో ప్రయాసపడుతున్నారు నాయన, ఆ ప్రయాసం వ్యర్థం కాదని నమ్ముచున్నాం. బిడ్డల్ని మీరు దీవించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్. ఓకే, నెమ్మది కూర్చోండి. 3, 2, 1. కూర్చో కూర్చో రాయ్. 2 చేతులు జుయ్. హెలికాప్టర్ టాటా 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 రాకెట్. అలా నెమ్మది కూర్చోండి.